విపత్తులపై ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రకాశం జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు. ప్రకృతి విపత్తుల సమయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. ఈ దశగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ఉరుములతో కూడిన వర్షం, గాలి, దుమారం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి సోమవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇలాంటి విపత్తుల సమయంలో గ్రామస్థాయి సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలోనే ఉండాలన్నారు. పిడుగుపాటుకు దారితీసే పరిస్థితులు, ఆయా సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అప్రమత్తం చేయాలన్నారు. డబ్బు చాటింపుతో పాటు ప్రసార మార్గాల ద్వారా ప్రజలకు అప్రమత్తం చేయాలని అధికారులు ఆదేశించారు. వాతావరణ మార్పులపై ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు వస్తున్న హెచ్చరికలను గమనించి ఆయా విషయాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేస్తో పాటు అధికారులు పాల్గొన్నారు. లైట్నింగ్, థండర్ బోల్ట్ జరుగుతున్నప్పుడు, అది ఎక్కువ వర్షం పడుతున్నప్పుడు ఎటువంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి అనేది గురించి మీకు చెప్పి ఉంటారు. సో ఇప్పుడే చూస్తే నిన్న ఎంజిపాడు మండల్లో ఒక పర్సన్, అదేవిధంగా ఒంగోలు రూరల్లో ఇంకొక అమ్మాయి, సో ఇద్దరు చనిపోయారు బికాస్ ఆఫ్ థండర్ బోల్ట్. బట్ చూస్తే వర్షపాతం కూడా అంత ఎక్కువ లేదు నిన్న, ఎక్సెప్ట్ పొన్నలూరు మండల్ తప్ప మిగతా ఏ మండల్లో కూడా వర్షం అనేది రావట్లేదు. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ థండర్ బోల్ట్ ఇద్దరు చనిపోయారు. అదేవిధంగా ఒక 10 days ముందు బేస్తవారిపేట మండల్లోనే ఇద్దరు స్మాల్ స్టూడెంట్స్, అంటే దే ఆర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఇద్దరు చనిపోయారు. అప్పుడే కూడా మీ అందరికీ కూడా ఎంపీడీఓస్, తహసీల్దార్స్తో మీరు అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో దీంట్లో ఎటువంటి ప్రికాషనరీ మెషర్స్ తీసుకోవాలి దాని గురించి అందరికీ కూడా ప్రజలకు కూడా అవగాహన అనేది కల్పించాలి గురించి చెప్పడం జరిగింది. బట్ అది ఇంకా చాలా ఎఫెక్టివ్గా అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు చూస్తే ఈ రోజు కూడా ఇప్పుడు మనకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చి ఉన్నారు. సో నెక్స్ట్ ఒక 2 to 3 hours లో ప్రకాశం జిల్లాలో ఏ మండల్ అనే డీటెయిల్స్ మన దగ్గర లేదు. బట్ కొన్ని ప్లేసెస్ లో ప్రకాశం జిల్లా, అది బాపట్లలో, అదేవిధంగా పల్నాడులో నెక్స్ట్ 3 hours లో థండర్ బోల్ట్ జరగబోతుందని వారు చెప్తున్నారు. అదేవిధంగా మనకు ఇప్పుడు అందరికీ కూడా మొబైల్ ఫోన్లో పర్సనల్ మెసేజ్ గా మీ ప్రాంతంలో ఎక్కడెక్కడ జరుగుతుందో ఆ ఏరియాలో ఉన్న అందరికీ కూడా మొబైల్ ఫోన్లో మెసేజ్ అనేది స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి కూడా మెసేజ్ వస్తున్నాయి. సో ఈ మాట మీరు అందరికీ కూడా ప్రజలకు కూడా ఇమ్మీడియట్ గా మీరు తెలియజేయాలి. ఇప్పుడు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ తీసుకున్నారు, బీసీ తీసుకోవడం జరిగింది. సో బీసీలో చెప్పడం కూడా నిన్న జరిగిన థండర్ బోల్ట్ లో దాదాపు 8 to 9 members చనిపోయి ఉన్నారు. సో స్టేట్ నుంచి మనకు ప్రిడిక్షన్ ఇచ్చిన వెంటనే అందరూ ఎంపీడీఓస్, తహసీల్దార్స్, హెచ్ఓడీస్ అందరు కూడా మీరు మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఉండాలి. ప్లస్ సచివాలయం వారిగా ఎవరెవరు స్టాఫ్స్, నోడల్ ఆఫీసర్ అనేది ఒకరిని మనం డిసిగ్నేట్ చేసుకుంటూ, ఒక్కవేళ ఆ ప్రాంతాల్లో ఎవరైనా బయట ఉంటే కూడా వారికి ఫీల్డ్ కూడా వెళ్ళి వారిని లోపలికి వెళ్ళమని, సేఫ్ ప్లేస్ కు వెళ్ళమని చెప్పాలి. అంటే వారికి అక్కడ ఏదైనా 2 wheelers ఇచ్చి కూడా సెక్రటేరియట్ స్టాఫ్స్ కు ఫీల్డ్ కు పంపి ఒక్కసారి మానిటర్ చేయాలి అనేది అలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలా చాలా సీరియస్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక 3 hours ముందు మనకి ప్రిడిక్షన్ ఇస్తున్నారు కాబట్టి మనము ప్రజల మధ్యలో అవగాహన కల్పించగలిగితే ఇటువంటి మరణాల్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అందరికీ కూడా తహసీల్దార్స్, ఎంపీడీఓస్ అండ్ ఆల్ ద డిపార్ట్మెంటల్ హెచ్ఓడీస్, సో మండల్ లెవెల్లో అయితే ఎక్కువ ఫార్మర్స్ కు, అదేవిధంగా అనిమల్ హస్బెండరీ, హార్టికల్చర్ ఫార్మర్స్ కి ఎక్కువ ఈ విషయం గురించి చెప్పాలి. బికాస్ నిన్న జరిగిన 2 కేసు కూడా ఒక్కరు అక్కడ ఉన్న షీప్స్ ని, గ్రేజింగ్ చేసుకున్న షీప్స్ ని చూసుకున్న వారు, హీ వాస్ ట్రైంగ్ టు కమ్ బ్యాక్, తిరిగి వస్తున్నప్పుడు అక్కడ చనిపోయారు.
అదేవిధంగా ఇంకొక అమ్మాయి ఆమె ఫీల్డ్ లో పని చేస్తుండగా చనిపోయింది. సో అందుకే మీకు ఈ ఇన్స్ట్రక్షన్స్ ని మరొకసారి అందరికీ కూడా, సో మీ అందరికీ కూడా ఇది క్లారిటీ ఉండాలి. అదేవిధంగా మీరు ఎంతమంది మీ ఆఫీస్కి వస్తున్నారో అది అన్ని విలేజెస్ కూడా టామ్ చేసి, ఇప్పుడు ఈ రోజు ఎక్కువ కూడా మనము మీటింగ్ పెట్టము, బికాస్ ఇప్పుడు మనకు ప్రిడిక్షన్ ఉంది కాబట్టి స్టార్ట్ ఫ్రమ్ టుడే అట్లీస్ట్ ఇది సీరియస్ గా, చాలా సీరియస్ గా తీసుకుంటూ అందరికి హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆల్ ద డిపార్ట్మెంట్ ఇప్పుడు మీరు అక్కడ ఉన్న ప్రజలకు చెప్పాలి. సో థండర్ బోల్ట్ వస్తున్నప్పుడు ఎక్కువ మీకు క్లౌడీగా ఉన్నప్పుడే ఎవరు కూడా బయటకి వెళ్లకుండా లోపల ఉండాలి. ఇది ఒక్క ఇన్ఫర్మేషన్ వారికి ఇవ్వాలి. ఒక్కవేళ వారు బయట ఉంటారంటే దానికి ఎలా, ఏ పొజిషన్ లో వారు అక్కడ చెప్పులు వేసుకుని ఎలా బెండ్ చేసి ఉండాలి, అది మీకు డిఆర్ఓ గారు ఇప్పుడు చెప్పి ఉంటారు. అలా వారు ఫాలో చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారు అక్కడికి ట్రీకి కింద వెళ్ళి నిల్చోవడం, అది ట్రీస్ కు పక్కన నిల్చోవడం అనేది చేయకూడదు. సో ఈ ఇన్ఫర్మేషన్స్ ఎక్కువ మందికి మీరు అందరూ కూడా చెప్పాలి. ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద తహసీల్దార్ అండ్ ఎంపీడీఓస్ అండ్ కన్సర్న్డ్ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ అగ్రికల్చర్, హార్టికల్చర్, అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, మండల్ లెవెల్ స్టాఫ్స్ ఎవరైతే ఉన్నారో మండల్ లెవెల్ అధికారి, మీరు మీ కింద స్థాయిస్ కి చెప్పి, సో అందరికీ కూడా ఇది కంటిన్యూస్ గా, ఎందుకంటే ఇప్పుడు మే మంత్, జూన్ మంత్ లో మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ వస్తూనే ఉంటాయి. రేపటికి కూడా మనకు ప్రిడిక్షన్స్ ఉంది, ఎల్లుండి కూడా ఉంది, నెక్స్ట్ 3 days కు మనకు ప్రిడిక్షన్స్ ఉంది కాబట్టి ఇది మనకు కంటిన్యూ అవుతాయి. సో బెటర్ ఇది కంటిన్యూస్ గా మీరు పీపుల్ కు చెప్తూ ఉండాలి. మీ ఆఫీసెస్ కు వస్తున్న వారికి కూడా ఇలాంటి ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. అదేవిధంగా అన్ని సెక్రటేరియట్స్ లో ఈ అవేర్నెస్ ఫ్లెక్సీస్ పెట్టండి. ఇది చిన్నదిగా ఉంది, పెద్ద ఫ్లెక్సీస్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క సచివాలయం, ఎంపీడీ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్ అండ్ ఆల్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇది పెట్టండి. దెన్ తహసీల్దార్స్ అండ్ ఎంపీడీఓస్ మీ లోకల్ న్యూస్ పేపర్స్ అండ్ లోకల్ మీడియా వాళ్ళకు, లోకల్ ఛానల్స్ కు మీరు బయట ఇవ్వండి. సో ఎటువంటి మెషర్స్ మీరు తీసుకుంటున్నారు, ఎటువంటి ప్రివెంటివ్ మెషర్స్ వారు పీపుల్ తీసుకోవాలన్నది గురించి మీరు చెప్తూ ఉండండి. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్ దీని గురించి మీరు కంటిన్యూస్ గా చెప్తూ ఉండాలి. ప్లస్ విలేజ్ లెవెల్ స్టాఫ్స్ విలేజ్ లో ఉండాలి. సో ఏదైనా ఘటన అన్ఫార్చునేట్లీ జరిగితే సో యూ హ్యావ్ టు ఇమ్మీడియట్లీ రిపోర్ట్. విలేజ్ లెవెల్ స్టాఫ్స్ ఎస్పెషల్లీ విఆర్ఓస్, విఆర్ఏస్, పంచాయత్ సెక్రటరీస్ వారు విలేజ్ లోనే అవైలబుల్ గా ఉండాలి. ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వస్తే ఫలానా విలేజ్ లో, ఫలానా మండల్లో ఇలా జరగబోతుందని మనకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్ వస్తే అప్పుడు చెప్తున్నప్పుడు అక్కడ ఫీల్డ్ కి వెళ్ళి ఏదైనా మనము ఏర్పాటు చేయాలంటే యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు గో టు ద ఫీల్డ్. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. సో ఇది చాలా చాలా సీరియస్ గా పాటించాలి. పిడుగుపాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ పాంప్లెట్ ని ఎండిఓ గ్రూప్ లో పెట్టాం, తహసీల్దార్ గ్రూప్ లో పెట్టాం, జిల్లా ఆఫీసర్స్ గ్రూప్ లో పెట్టాం, స్పెషల్ ఆఫీసర్స్ గ్రూప్ లో పెట్టాం. ఈ పిడుగుపాటుకు గురి కాకుండా ప్రజలు ఏ విధమైన చర్యలు తీసుకుంటే ప్రమాదానికి గురి కాకుండా ఉంటారు అన్న ఉద్దేశంతో ఇవన్నీ మీకు తెలియాలని కలెక్టర్ గారి యొక్క ఆర్డర్స్ ప్రకారం మీ అందరికీ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. చూసుకొని ఉంటే మంచిది, చూసుకోకుండా ఉంటే మేడం వచ్చేపాటికంతా మీరు చూసుకున్నాము చూపించండి. నేను వరుసగా 1 by 1 మీకు చదివి వినిపిస్తాను. దాంట్లో ఉన్న సారాంశం ఇదే. పిడుగుపాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా గాలి, ఉరుములు, మెరుపులు వచ్చాయి కాబట్టి ఒంగోలు మండలంలో ఒకరు, ఎంజీపాడు మండలంలో ఒకరు పిడుగుపాటుకు గురై మరణించడం జరిగింది. ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు కనుక జరిగినట్లయితే కలెక్టరేట్కు ఇమ్మీడియట్గా తహసీల్దార్లు రిపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. నిన్న జరిగిన ఈ 2 ఇన్సిడెంట్స్ వల్ల ఇన్ఫర్మేషన్ లేట్గా వచ్చింది, కలెక్టర్ గారు సీరియస్ అయ్యారు. ఇక మీదట
అని మీ ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించండి. డీటెయిల్ రిపోర్ట్ యాజ్ ఫాలోస్ అని ప్రిలిమినరీ రిపోర్ట్. పిడుగుపాటు ఎప్పుడు జరిగింది, ఆ ఇన్సిడెంట్ జరగటం వల్ల ఎవరు ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళ ఆక్యుపేషన్, క్యాస్ట్, కూలీ, కమ్స్ అండర్ బీపీఎల్ ఫ్యామిలీ, ఈ వివరాలతో కూడిన ఫస్ట్ రిపోర్ట్ పంపితే మేము గవర్నమెంట్కు ఇమ్మీడియట్గా పంపించేదానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు మీ మండలాల పైన పూర్తిగా దృష్టి పెట్టి ఈ మే జూన్ నెలంతా అలర్ట్గా ఉంటే ఇటువంటివి వచ్చినా ఎదుర్కోవటానికి మనకు అవకాశం ఉంది. ఇప్పుడు మేడం గారు వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్తారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అర్ధగంట క్రితం వీసీ తీసుకొని ఇవన్నీ మనకు వివరించడం జరిగింది. పిడుగుపాటుకు గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక 10 దాకా ఉన్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండండి. బయట వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు, ఏదో పని మీద పోతూ ఉంటారు. మనకు ఆల్రెడీ వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఈ మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది అని. కాబట్టి ఎక్కడ బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండవలసిందిగా మీరు ప్రజలకు తెలియజేయండి. సముద్రము, కొలనులు, సరస్సులు మరియు చెరువుల దగ్గర ఉంటే వెంటనే దూరంగా వెళ్ళాలి. సరస్సులు, కొలనులు, మనకు కోస్టల్ మండలాలు ఉన్నాయి, సముద్రం దగ్గరలోనే ఉంది. ఆ మండలాల ప్రజలు ఇటువంటి అలర్ట్ మెసేజ్ వచ్చిన వెంటనే దూరంగా వెళ్ళాలి. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. రెవెన్యూ అధికారులకు మంత్రి స్వామి ఆదేశం. కొనలూరు మండలం రెవెన్యూ అధికారులు ప్రజలకు కార్యాలయం చుట్టూ తిరగపుకోకుండా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి సూచించారు. స్థానిక మండల కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ సమస్యల పరిష్కారం వేదిక ఆయన పాల్గొన్నారు. ప్రజల నుండి వినతులను స్వీకరించారు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం మార్గాలను తెలియజేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వివిధ సమస్యలపై అర్జీలను అందజేశారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మణనాయక్, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, మైనార్టీ వెల్ఫేర్ అధికారి పార్థసారథి, తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీఓ సుజాత, విఆర్ఓలు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలకి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇప్పుడు ఆర్డీఓ గారు వివరించినట్టుగా ప్రతి సోమవారం జరిగేటువంటి అర్జీలను కూడా ఎన్ని పరిష్కారం చేస్తున్నారని చూసి పరిష్కారం అయిందని చెప్పిన తర్వాత లబ్ధిదారుడికి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వస్తున్నాయి. ప్రజల సంతృప్తి శాతాన్ని గమనిస్తున్నారు. దాని ప్రకారం నాణ్యమైన విధంగా పరిశీలన చేసే విధంగా చేస్తున్నారు. చాలా కాలం నుంచి రెవెన్యూ సమస్యలు అదేవిధంగా మిగిలిన సమస్యల పరిష్కారం కోసం ఈరోజు నేను గ్రీవెన్స్ తీసుకోవడం జరిగింది. మొన్న మరిపూడిలో తీసుకోవడం జరిగింది. ఆ రోజు 225 సమస్యలు వస్తే 12% ఆ రోజే పరిష్కారం చేయగలిగాం. అంటే దాదాపు 25 చేయగలిగాం. ఇవాళ గ్రీవెన్స్ కాబట్టి రేపు ఒక 50 వరకు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒక 100కు పైగా కూడా అర్జీలు ఒక నెలన్నరలో జాయింట్ కలెక్టర్ గారి ద్వారా పరిష్కారం చేయాల్సి పరిస్థితుంది. అంటే గ్రీవెన్స్ తీసుకున్న దానికి పరిష్కారం చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈరోజు అందరు అధికారులు ఈరోజు వాస్తవంగానే మండలంలో గ్రీవెన్స్ ఉంది. ఈ పరిష్కారం కోసం కృషి చేద్దాం. కాకుంటే ఇక కౌంటర్స్ లో నీట్ గా మీకు హెల్ప్ చేయడానికి సిబ్బంది ఉన్నారు. తీసుకోరండి. మీ సమస్యను కూడా ఫైల్ మొత్తం తెప్పించి వీలైనంత వరకు మీకు అవుతుందా లేదా పరిష్కారానికి టైం కూడా క్లియర్ చేసే విధంగా మార్గదర్శనం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేసుకుంటూ, ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో ఇలాంటి ప్రాంతాల్లో ఈ సమస్యలకి ఎక్కువగా ఉన్నాయి. మరిపూడి, పొన్నలూరు ప్రాంతాలు. రెండవ రోజు పొన్నలూరు మండలంలో గ్రీవెన్స్కి హాజరవడం జరిగింది. మొన్న జరిగిన మరిపూడిలో ఎక్కువ సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం జరిగింది. అధికారులు కూడా వీలైనంత ఎక్కువ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు ఆర్డీఓ గారు చెప్తూ దాదాపు 50 జాయింట్ కలెక్టర్ గారికి ప్రపోజల్స్ పెడుతున్నాం. ప్రత్యేకంగా మాట్లాడి క్లియర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు పొన్నలూరులో చూసిన విషయాల్లో హౌస్ సైట్స్, అదేవిధంగా ముఖ్యంగా అగ్రహారం వైపు సెంటర్లోకి వచ్చేసరికి ఉన్నటువంటి భూములు ఒకళ్ళ భూములు ఇంకొకళ్ళ మీద ఇర్రెగ్యులర్గా మ్యుటేషన్ చేసేసి వాటిని కులాలతో సంబంధం లేకుండా అనువంశికం అని చెప్పుకుంటూ వీరొక్క కులము వారొక్క కులం తెలిసిన అనువంశం అని చెప్పేసి డాక్యుమెంట్స్ని 4-5 సంవత్సరాల క్రితం మార్చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటివి కూడా వచ్చాయి. తర్వాత గయాల్ భూముల్లో ఉన్నటువంటి వాళ్ళకి పట్టాల కోసం కూడా వచ్చి ఇది ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా అర్హత ఉన్న వాళ్ళకి న్యాయం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మిగతా వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ వస్తున్నాయి. ఎలక్ట్రిసిటీ కేబుల్ రీప్లేస్మెంట్, పోల్స్, ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్మెంట్ కూడా వచ్చాయి. ఎక్కువగా పంచాయతీరాజ్ సంబంధించి డ్రైన్స్ నిర్మాణం కోసం కూడా పిలిచే మనకి రిప్రజెంటేషన్స్ వచ్చాయి. సమస్యలన్నీ పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికీ సుమారుగా ఒక 100 పైగా అప్లికేషన్స్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. 100లో కూడా ఎక్కువగా 60 వరకు కూడాను రెవెన్యూ ఇష్యూసే ఉన్నాయి. ఈవినింగ్ కూడా ఇంకా చాలామంది ఉన్నారు. మ్యాక్సిమం అందరి యొక్క రిప్రజెంటేట్ తీసుకొని సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపే విధంగా ఉన్నటువంటి ఆర్డీఓ గారు మిగిలినటువంటి మండల స్థాయి అధికారుల సమక్షంలో చర్యలు తీసుకోవడం, అవసరమైతే జిల్లా స్థాయి లేదనుకుంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఫాలోఅప్ చేసి లబ్ధిదారులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు అయితే ఈ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారు ప్రజల పేదల సేవలో ప్రభుత్వం ఉండాలనేది వారి ఆలోచన. అదేవిధంగా ప్రజలకి సౌకర్యవంతంగా వాళ్ళకి సమస్యలు లేకుండా ఉండాలని ముఖ్యమంత్రి గారి కోరిక. దాని మేరకే తీసుకున్నాం. తర్వాత 10 రోజుల గ్యాప్ తర్వాత నియోజకవర్గంలో మిగిలిన మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడతాను. నా పేరు పిల్లి చక్రవర్తి. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న టైంలో కూడా మన డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి గారు ఇదే విధంగా రెవెన్యూ సమస్యల మీద, గ్రామాలలో మంచినీటి సమస్యల మీద, రోడ్లు సమస్యల మీద, సైడ్ కాలువ సమస్యల మీద ఎంతో విధంగా పోరాడినారు. ఇప్పుడు అదేవిధంగా ఆయన మినిస్టర్ గారు అయిన తర్వాత కూడా రెవెన్యూ సదస్సుల మీద, తాగునీటి సమస్యల మీద, రోడ్లు సమస్యల మీద అన్నిటి మీద కూడా అభివృద్ధి పదంలో నడిపించటకు ఎంతో ప్రాముఖ్యత చూపిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని విధాలుగా వెనుకబడిన యానాదుల మేలు చేకూర్చేందుకు ఎస్టీ వర్గీకరణ చేయాలని యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య యానాది డిమాండ్ చేశారు.
సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో జిల్లా అధ్యక్షుడు కె మాలాద్రి అధ్యక్షత వహించారు. ధర్నాలో పెంచలయ్య యానాది మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల మంది యానాదులు ఉన్నారు. గిరిజన తెగలలో అత్యధికంగా యానాదులు ఉన్నారు. అన్ని విధాలుగా వెనుకబడిన ఉన్నారని తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నందున ఎస్సీ వర్గీకరణ మాదిరిగా ఎస్టీ వర్గీకరణ చేసి యానాదులకు ఉద్యోగ రిజర్వేషన్ పరంగా మేలు చేకూర్చాలని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరులో ప్రత్యేకంగా ఐటీడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిందని, అయితే తదనంతరం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిందన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్న యానాదులు న్యాయం చేసేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరారు. యువగళం పాదయాత్రలో యువ నేత నారా లోకేష్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి పిట్ల భాస్కర్రావు, చేవూరు సుబ్బారావు, బాపట్ల బ్రహ్మయ్య, చలంచెర్ల పెద్ద బ్రహ్మయ్య, మాకాని హనుమంతరావు, చేవూరు దుర్గాప్రసాద్, నాగరాజు, చెంబేటి ఉష, కల్లూరి వరలక్ష్మి, జున్ను కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. గిరిజనులు ఎక్కువ జనాభా ఉంటే యానాదులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, మిగతా కులాలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ప్రభుత్వ అధికారులు క్షుణ్ణంగా సర్వే చేసి యానాదులు ఏ విధంగా వెనకబడిపోయి ఉన్నారు అని ఆలోచన చేసి ఎవరు అభివృద్ధి చెందారు, ఏ కులం అభివృద్ధి చెందలేదు అని ఆలోచన చేసి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలి. ఎస్టీ వర్గీకరణ చేస్తేనే మా యానాదులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా మా ఉద్యోగుల సంఘం కూడా యానాది రిజర్వేషన్ పోరాట సమితికి మద్దతు తెలుపుతుంది. సంఘీభావం తెలిపేదానికి ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా అధికారులందరూ యానాదుల యొక్క కరెక్ట్ అయిన కుల వర్గీకరణ చేసి జనాభా ప్రాతిపదికన ఏ జిల్లాల్లో యానాదులు ఎక్కువ మంది ఉన్నారు, ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి యానాదులు ఏ జిల్లాలో మీరు రీసర్వే చేసి మా యానాదులకు న్యాయం చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణ ఎటాగో చేశారు. అందులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్టీ వర్గీకరణ కూడా చేసి ఎస్టీ వర్గీకరణ కేవలం యానాదులు ఏజెన్సీ ప్రాంతాల్లో 50% ఉన్నారు, ఈ మైదాన ప్రాంతాల్లో 50% గిరిజనులు ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళకి జీవో నెంబర్ 3 మొన్నటి వరకు నింది. జీవో నెంబర్ 3 ద్వారా అక్కడ ప్రతి ఒక్కరు స్థానికులకు ఉద్యోగాలు వచ్చాయి. అక్కడ వాళ్ళు పోడు వ్యవసాయ భూములు చేసుకుంటున్నారు. వాళ్ళకి అవసరంలే, కేవలం ఈ మైదాన ప్రాంతంలో గిరిజనులు ఎక్కువ జనాభా ఉన్నటువంటి యానాదులకు ఒక్కరికే వర్గీకరణ అవసరం. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని రీసర్వే చేసి ఈ మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులలో యానాదులు వెనకబడిపోయి ఉన్నారు, దాన్ని రీసర్వే చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా ముందుగా జయభీములు. నా పేరు పేరం సత్యం. నేను గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు యానాదులు ప్రకాశం జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు చేసినటువంటి ఎస్టీ వర్గీకరణ చేయాలనే డిమాండ్తో చేసేటువంటి పోరాటానికి, న్యాయమైనటువంటి పోరాటానికి నేను ఒక ఎరుకుల గిరిజనుడిగా వారికి తెలపడం కోసం వచ్చాను. మేము ఎంతమందిమో మాకంత వాటా, మా అందరిది ఒకటే మాట. ఈ దేశంలో బ్రాహ్మణిజం కులాన్ని ఇప్పుడు ఏ కులం ఎంతో, ఏ కుల ఆచారాలు, కంచం పొత్తు, మంచం పొత్తు ఇవన్నీ కూడా డివైడ్ చేసింది. కానీ సంపదలో, భూమిలో వీటన్నిటిని కూడా ఏ కులానికి ఎంత, ఏ తెగకి ఎంత అనేది నిర్దేశించలేదు. గ్రామంలో ఇప్పటికి కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ యానాదులు ప్రధానంగా ఏ పెళ్లి జరిగినా, ఏ సావు జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా, ఏ రాజకీయ వేదికలు జరిగినా అక్కడ విస్తరాకులు చేసే స్థాయిలోనే ఇవాళ యానాది గిరిజనులు నివాసిస్తున్నారు. ఇవాళ ఎరుకులకు సంబంధించింది కూడా ఇవాళ భూమి లేని పరిస్థితుల్లో యానాదులు కానీ, వెరుకులు కానీ మైదాన ప్రాంతంలో అని మరి ఎక్కువ తెగలు, గిరిజన తెగలు ఎక్కువ జనాభా ఉన్నారు. అడవిలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత భూమి ఉంది. అక్కడ అడవిలో మిగతా మరి రెడ్డి గారు, చౌదరి గారు, రాజ్యంలో ఉన్నటువంటి మిగతా కులాలు ఉండరు. అదే మరి ఇట్లా చెంచుకు సంబంధించి వాళ్ళు కూడా అడవిలోనే ఉంటారు, వాళ్ళకి భూమి ఉంది.
భూమి లేనటువంటి వాళ్ళ తెగలు ఎవరైనా ఉన్నారంటే అది ఎరుకుల యానాది మైదాన ప్రాంతంలో ఊరు మధ్యన ఊర్లో చివరన ఉండేటువంటి ఎరుకుల యానాదులు ఇవాళ అనేకమైనటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఎరుకుల్లో అయితే పందులు లేవు, యానాదులకైతే చేపలు పట్టుకునేటువంటి అవకాశం కూడా ఇవాళ మరి కుంటల్లో అవకాశం కల్పించట్లేదు. ఇవాళ ఏ పెళ్లి జరుగుతుందా, ఏ పెళ్లికి సంబంధ విస్తరాకులు తీయడానికి మమ్మల్ని పిలుస్తారా అనేటువంటి పని కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ ఐటీ డేస్ ఏ ప్రాంతంలో ఉంటాయో ఆ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది. ఆ ప్రాంతం గిరిజనుల అభివృద్ధి చెందకపోవచ్చు. ఇవాళ రాష్ట్ర బడ్జెట్లో 80% నిధులు ఏజెన్సీ ప్రాంతానికి కేటాయిస్తూ ఉన్నారు. మైదాన ప్రాంతం మన పెంచిలి గారు సుబ్బారావు గారు చెప్పినట్టు మైదాన ప్రాంతానికి ఎంత కేటాయిస్తున్నారన్నది లెక్కలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉద్యోగ రంగం లేదు, మొత్తం ప్రైవేటీకరణ అవుతుంది. ఇవాళ సంక్షేమ రంగాన్ని ఏదన్నా లోన్ లాంటి అవకాశాలు ఉంటే ఆ లోన్ సంబంధించినటువంటి బ్యాంకు లింక్ స్కీమ్స్ తప్ప ఆ బ్యాంకులు యానాదులు పోయి మాకు లోన్ అంటే బ్యాంకులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే బ్యాంకుల్లో వీళ్ళు డిపాజిట్లు ఉండవు. ఇవాళ పాచిపని చేసుకున్నటువంటి యానాదికి బ్యాంకులో డిపాజిట్లు ఎక్కడ ఉంటాయి? రాజకీయ నాయకులు రెడ్డి గారు చౌదరి గారు వచ్చి మాకు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఏదో పందులు కొనుక్కోవాలన్నా లేకపోతే ఏదైనా చిన్నపాటి చేపల మార్కెట్లో పెట్టుకోవాలన్నా వ్యాపారం చేయాలన్నా ఇవాళ లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి యూనిట్ పెట్టాలంటే. అట్లాంటి వాళ్ళకి కూడా ఇవాళ మరి సంక్షేమం దూరంగా ఉంది. ఉద్యోగ అవకాశాలు మొత్తం కూడా ప్రైవేటీకరణ అవ్వకపోవడం వలన ఏ ఒక్క ఉద్యోగం కూడా వాళ్ళ గిరిజనులకి యానాదులకు కానీ వెరుకలు కానీ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఏ జనాభా కుల దామాషా ప్రకారం ఏ జనాభాకి ఎంత దామాషా న్యాయమైనటువంటి డిమాండ్ ఎరుకలుగా మేము మద్దతు ఇస్తున్నాం. మరి ఎరుకలకు కూడా సంబంధించినటువంటి మా జనాభా ఎంత వాటా ఉందో మా జనాభా అంత రిజర్వేషన్ కావాలి. యానాదులకు సంబంధించినటువంటి జనాభా ఎంత ఉందో వారికి నిజమైనటువంటి రిజర్వేషన్ కావాలి. లంబాడీ తెగకు సంబంధించినటువంటి వాళ్ళకి జనాభా ఎంత ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయం. ఇది న్యాయమైన పోరాటం. ఇవాళ రాజకీయ రంగంలో 16 సార్లు ఎన్నికలు జరిగితే రెడ్డి గారు కమ్మవారి రాష్ట్రాన్ని అసెంబ్లీలో పాలిస్తూ ఉన్నారు. ఇది దుర్మార్గమైనటువంటి అన్యాయం. ఇవాళ అదేవిధంగా మరి గ్రామంలో భూమి ఎంత ఉందో ఆ భూమి 2 కులాలకు సంబంధించి మరి కొంతమంది వ్యక్తుల సొత్తులు గ్రామంలో మొత్తం కూడా భూమి ఉంది. భూమిని మొత్తం కూడా వర్గీకరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశ రాజకీయాన్ని చట్టసభలో ఉండే రాజకీయాన్ని మొత్తం కూడా కుల దామాష ప్రకారం చట్టసభల్లో హక్కుల కోసం వాళ్ళు ఇవాళ చట్టసభలో రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. యానాద్రికి మొట్టమొదట ఈ న్యాయమైనటువంటి పోరాటానికి మరి ఎరుకుల సామాజిక వర్గానికి చెందినటువంటి గిరిజన ప్రజా పోరాట సమితి మద్దతు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం తీవ్ర ఒత్తిడికి గురవుతుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు సిహెచ్ మంజుల ఆందోళన వ్యక్తం చేశారు. 117 జీవో రద్దు అనంతరం ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, టీచర్లు విభజనకు వ్యతిరేకంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాకు మంజుల మాట్లాడుతూ దశాబ్దాల నుంచి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలల వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం పొంచి ఉందని విమర్శించారు. మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఉపాధ్యాయులకి 1వ తేదీ జీతాలు ఇస్తున్నాము. అది ఒక వరంలాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకు ఇస్తున్నారండి మనకు 1వ తేదీ జీతం? ఎందుకు ఇస్తున్నారు మనకు 1వ తేదీ జీతం? 45 మంది విద్యార్థులు ఉంటే 2వ సెక్షన్లో కొనసాగించాలి. హై స్కూల్లో 45 మంది విద్యార్థులు దాటితే 2వ సెక్షన్ను రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని అమలు చేయాలి. ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి. ఓపీఎస్ విధానాన్ని జిందాబాద్ 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 వర్ధిల్లాలి. మొదటగా తాలూకా స్థాయి ధర్నాలు రాష్ట్రంలో ఉన్న అన్ని పాత తాలూకా కేంద్రాల్లో ఈ రోజున నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నాము. 9వ తేదీన జిల్లా వ్యాప్త ధర్నాలని, 14వ తేదీ రాష్ట్ర ధర్నాకి పిలుపు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నినాదం ఏదైతే ఉందో బాధ్యతలకు నిలబడు అని, విద్యా వ్యవస్థను కాపాడుకోవడం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మా బాధ్యతని భావించి ఈ రోజున ఈ నిర్ణయం తీసుకున్నాం. గత గవర్నమెంట్లో 117 జీవో తీసుకొచ్చి 6 రకాల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఫలితంగా 10 లక్షల మంది పిల్లలు మన పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళారు. 12,000 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు అయ్యాయి. 6,000 పాఠశాలలు మూతపడ్డాయి. మరి ఈ గవర్నమెంట్ రాకముందే 117 రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఒక
కమిషనర్తో మీటింగు ఏర్పాటు చేయమని చెప్తా ఉన్నారు. ఆ విధంగానే కమిషనర్ గారు ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ చాలా సమావేశాలకు వెళ్ళాం మేము. ఏ సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా మేమిచ్చిన విద్యా వ్యవస్థకు ఉపయోగపడే సూచనలు వాళ్ళ పరిగణలోనికి తీసుకోలేదు. పాఠశాలలు అంటే 1 నుంచి 5 ప్రైమరీ పాఠశాలలు గాను, 6 నుంచి 10 లేక 12 ఉన్నత పాఠశాలలు గాను ఉంచాలి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న పాత విధానం, ఆచరణలో ఉన్న విధానం. దాన్ని తీసేసి ఈ రోజున 9 రకాల పాఠశాలల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు, క్లాస్ రూమ్ టీచర్లు ఇస్తామన్నారు, మంచిదే. కానీ ఎఫ్ఎస్ల పేరుతో 1:30 అని 1 నుంచి 5 తరగతులు ఉన్న బేసిక్ స్కూల్లో కూడా 1:30 అని చెప్తూ, అదే ఉన్నత పాఠశాలలో 1 నుంచి 5 తరగతులను కలిపి, అంటే గత గవర్నమెంట్లో ఉన్నత పాఠశాలలో 3, 4, 5 తరగతులనే కలిపారు. కానీ ఈ గవర్నమెంట్లో 1 నుంచి 5 తరగతులను కూడా ఉన్నత పాఠశాలలో కలిపి ఒక గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేస్తూ 9 రకాల పాఠశాలలు ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీనివలన ఎంత నష్టం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. విద్యా సంస్కరణలు చేస్తామని ఆ రోజున విద్యాశాఖ మంత్రి గౌరవ లోకేష్ గారు చెప్పారు. ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిర్ణయం తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టి విద్యా వ్యవస్థను బాగు చేయడం కూడా అంత ముఖ్యమే. కానీ విద్యా వ్యవస్థ మీద కొంచెం పట్టు జారవిడ్చారేమో ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అనే భావన కలుగుతోంది. గత గవర్నమెంట్లో ఐఏఎస్ ద్వారా పాలన జరిగితే ఎంత నష్టం జరిగిందో మనందరికీ తెలిసిన అంశమే. కానీ ఈనాడు కూడా ఐఏఎస్ల ద్వారానే వాళ్ళ ఆలోచనల్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు పరిగణలోనికి తీసుకుంటున్నట్లుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఉపాధ్యాయ సంఘాలతో మీటింగ్ పెడుతున్నారు, కానీ ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనల్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి కమిషనర్ ద్వారా వెళ్తున్నాయా లేదనేది ఒక ప్రశ్నార్థకం. మరి ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఇనిషియేట్గా తీసుకొని ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి పాఠశాల వ్యవస్థ నాశనం కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా ఉందనేది మేము భావిస్తూ ఉన్నాం. అందుకే ఉద్యమం చేస్తున్నాం. అదే కాకుండా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది పిఆర్సీ కమిషన్ని. అది మాట ఇచ్చారు, మేము రాగానే మెరుగైన ఐఆర్ ఇస్తాము, పిఆర్సీ కమిషన్ వేస్తామని చెప్పారు. మరి ఇప్పటికీ 3 డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 3 డిఏలు వాళ్ళ ఉద్యోగులకు ఇచ్చింది. ఆ 3 డిఏలు ఇవ్వాలి, 11వ పిఆర్సీ బకాయిలు ఇవ్వాలి. ఈఎల్స్ ఉన్నాయి, టీచర్లు పెట్టుకున్న ఈఎల్స్ 3 సంవత్సరాలు అవుతుంది, అవి క్రెడిట్ కార్డులు లేదు. ఇవన్నిటి మీద కూడా ఈరోజు ఉద్యమానికి పిలుపు ఇచ్చే సక్సెస్ చేసుకుంటున్నాము. మరి ఈ సమస్యల మీద ప్రభుత్వం ఆలోచన చేసి విద్యా వ్యవస్థను కాపాడుకోవడానికి ఇమ్మీడియట్గా విద్యాశాఖ మంత్రి మీటింగ్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల్ని ప్రత్యక్షంగా కలిసి సమస్యలు ఏమున్నాయి, సూచనలు ఏమున్నాయి అనేది పరిగణలోనికి తీసుకొని, ఇంకా ఆలస్యం కాలేదు, విద్యా సంవత్సరం మొదలు కావడానికి ఇంకా కొంత టైం ఉంది కాబట్టి వెంటనే సమావేశం ఏర్పాటు చేసి చర్చించి విద్యా వ్యవస్థ సంస్కరణ కోసము, బాగు కోసము, విద్యా వ్యవస్థను నిలబెట్టుకోవడం కోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. చెన్నుపాటి మంజుల, ఏపీ. విలేజ్ హెల్త్ క్లినిక్లో గత 6 ఏళ్ల నుండి పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సమ్మె సోమవారానికి 7వ రోజు చేరింది. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ చేస్తున్న సమ్మెకు ఏపీఎన్ ఎన్జిఓ సంఘం జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు కె శరత్బాబు, కృష్ణారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేస్తున్న సమ్మెకు ఎన్జిఓ సంఘం అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్జిఓ సంఘం అధ్యక్షుడు, తాలూకా అధ్యక్షుడు కొత్తపల్లి మంజేష్, అసోసియేషన్ నాయకులు ఎం రాజేష్, శ్రీకాంత్, ప్రసన్న, జీవన్ జ్యోతి, కె రమేష్, రామాంజనేయులు, కామేష్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాం. ఈ సమ్మెకు ఎవరు స్పందించలేదు. దయచేసి మేము గవర్నమెంట్ వారిని, ముఖ్యమంత్రి గారిని, అలాగే డిప్యూటీ సీఎం గారిని, అలాగే నారా లోకేష్ గారిని, అలాగే హెల్త్ మినిస్టర్ గారిని వేడుకునేది ఏమనగా దయచేసి మా న్యాయమైన డిమాండ్లపై, న్యాయమైన హక్కులపై చర్చలు జరిపి మాకు న్యాయమైన హక్కులు నెరవేర్చాలని కోరుతున్నాం. అలాగే మా న్యాయమైన హక్కులు ఏమనగా మాకు
ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్క కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రెగ్యులర్ చేయాలి. అలాగనే గత సంవత్సరం కిందట జీవో నెంబర్ 64తో ఇచ్చిన NHM అన్ని క్యాడర్లకు ఇచ్చిన హైక్ని వెంటనే అమలుపరచాలి, 23% హైక్ని. అలాగే EPFO పునరుద్ధరించాలి. గత సంవత్సర కాలం నుంచి తీసివేసిన EPFను వెంటనే పునరుద్ధరించాలని కోరుతున్నాము. అలాగే ఒక నిర్దిష్టమైన ఒక జాబ్ చాట్ ఇవ్వాలి. PHC డ్యూటీలు అలా చేయించకుండా మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చాట్ ఇచ్చి మమ్మల్ని మా న్యాయమైన డిమాండ్లను చేయాలని కోరుతున్నాం. పేరు రాజేష్ అండి, నేను APMC రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మా న్యాయమైన డిమాండ్లను వెంటనే గౌరవ ప్రభుత్వం వారు స్పందించి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాము. అలాగే మాకు ఎన్క్రాస్కు 50,000 ఖర్చు అవుతుండగా గవర్నమెంట్ వారు 10,000 ఇస్తున్నారు. ఆ 40,000 మా CHOలు సొంత జోబుల్లో నుంచి ఖర్చు పెడుతున్నారు. దయచేసి వాటిపైన కూడా న్యాయం చేయగలరు. అలాగే మాకు గౌరవ హెల్త్ మినిస్టర్ గారు మీ కాంట్రాక్ట్ జాబులు బెదిరిస్తూ దూరంలో మాట్లాడడం చాలా బాధగా అనిపిస్తుంది సార్. దయచేసి సార్ మా న్యాయమైన బాధల్ని అడుగుతున్నాం కానీ సార్ మేమేం కొంచెమ్మ కోరికలు కోరట్లేదు సార్. మా న్యాయమైన కోరికలను మీరైనా గౌరవ హెల్త్ మినిస్టర్ హోదాలో ఉండి మా న్యాయమైన హక్కులు తీరుస్తారని మీ పాదాభివందనం చేసి వేడుకుంటున్నాం సార్. అలాగే సార్ ఈ సోషల్ మీడియాలలో వచ్చిన అనుచిత వ్యాఖ్యలు, ఇతర క్యాడర్లపై వచ్చిన అనుచిత వ్యాఖ్యల్ని మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఎవరూ చేయలేదు. అలా చేసిన వారిపై చర్యల కోసం మేము నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ ఇచ్చాము. దయచేసి అలా చేయడం బాధాకరం. దయచేసి మేము అలా అనుచితంగా మాట్లాడిన మనోభావాలు దెబ్బతీసి ఉంటే వారందరికీ మా తరపున క్షమాపణ కోరుకుంటూ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.